ఘనంగా శ్రీ పట్టెం గురు ప్రసాద్ పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం కర్నూలు జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న పట్టెం గురు ప్రసాద్ గారు శనివారం కర్నూలులోని హ్యాంగ్అవుట్ కన్వెన్షన్ హాలులో తమ పదవీ విరమణ మహోత్సవ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సర్వీస్ విధి నిర్వహణలో విశిష్ట సేవలందించి అధికారుల మాటలు వింటూ అధికారులకు, ప్రజలకు, భక్తులకు సహకరిస్తూ వారి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. మాతోటి ఉద్యోగస్తులు కూడా పై అధికారులకు, ప్రజలకు సహకరిస్తూ వారి మన్ననలు పొందాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను ఈ దేవాదాయ శాఖలో 1987లో గ్రూప్ 4 ప్రకారం జాయిన్ కావడం జరిగింది. ఈ దేవాదాయ శాఖ మొత్తం నాకు 39 సంవత్సరాల యొక్క సర్వీస్ పూర్తి చేయడం జరిగింది. నేను అంచెలంచెలుగా జూనియర్ స్టూడెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ ఇద్దరు నా యొక్క అదృష్టం. ఇందులో ముఖ్యమైనది నేను కార్పొరే దేవస్థానంలో ఏఈఓగా పనిచేశాను, డిప్యూటీగా పనిచేశాను, ఈఓ కూడా పనిచేశాను. వాళ్ళ బ్రహ్మోత్సవాలు కూడా నా ద్వారా జరిగింది. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తదుపరి నెల 8వ తేదీ కడప జిల్లా గండి దేవస్థానం గత 5 సంవత్సరాలతో మూతపడి ఉంటే దాని యొక్క ఇదిగా రాజకీయంగా వాటిని కూడా తొలగించి ఆ కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే మా సిబ్బంది దేవాలయాలందరికీ కూడా నేను అడ్మినిస్ట్రేషన్ పరంగానే మిమ్మల్ని అందరినీ పంపించుకుంటాను, కానీ మీరు మిగతా విషయాల్లో మీరు కలె చేసుకోవద్దు, మీరు బాధపడద్దు. మీరు ఎప్పటికి కూడా మీ శక్తితో పైవారికి సహకరిస్తూ ఉద్యోగంలో అన్ని కోరాలని కోరుచున్నాను. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పై అధికారుల యొక్క మాటలను వింటూ వారికి చెప్పిన ప్రకారంగా మీరు అడ్మినిస్ట్రేషన్గా చేసుకుంటూ ఇచ్చిన ప్రజలకు కానీ దేవస్థానం అయితే ఆ భక్తులకు కానీ సరైన ఏర్పాటు చేయడము, వాళ్ళను మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడము, ఏ విధమైనటువంటి అలవాట్లు లేకుండా, ఎటువంటి వ్యసనాలకు బారు కాకుండా, లంచంగా కూడా పోకుండా తమ యొక్క ఉద్యోగరీత్యా తనకు దేవుడు ఇచ్చిన హక్కు ప్రకారంగా జీతం వస్తుంది కాబట్టి అదే ఆధారంగా చేసుకొని మీరు పరిపాలన చేసుకుంటే ఆ దేవుడిని మనం అన్ని విధాలుగా మనం చేయడంతో ఈ దేవాదాయ శాఖ రావడమే మనం కోరిన స్ఫూర్తిగా భావించి మీరు విడుదల చేయాల్సిందే కోరుతున్నాం. రిటైర్మెంట్ ఎలా ఉంది సార్? రిటైర్మెంట్ 19 సంవత్సరాలు ఎంతో ఆటుపోట్లు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందడము, వాళ్ళ విమర్శలు పొందడము జరుగుతూ ఉంటాయి. ఇది సహజమే. కానీ నా యొక్క దేవాదాయ శాఖ 39 సంవత్సరాలు నాకు ఎటువంటి రిమార్కు లేకుండా నా యొక్క కుటుంబం కూడా అంత సుఖ సంతోషంతో మేము ఉన్నాము, అంత సెటిల్ అయిపోయాము. ఆ దేవుడు నాకు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క దేవాదాయ శాఖలో నాకు పరిపూర్ణమైన ఉద్యోగం చేసుకున్నాను. ఎంతో ఆనందంగా నేను ఈ పదవి చేస్తున్నాను. గుడ్ నేమ్ సార్. నా పేరు పట్టెం గురు ప్రసాద్, డిప్యూటీ కమిషనర్.